నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఈ లోకల్లో దురదృష్టవంతులు ఎవరైనా ఉన్నారా అంటే అది అనాథులే. ఆకలేసినా, కష్టమొచ్చినా ఆదరించేవారు లేక వీరు పడే మానసిక వేదనను, ఆకలి బాధను ఎవరూ పట్టించుకోరు. పిడికెడు మెతుకులు కూడా దొరక్క, తలదాచుకునేందుకు చోటు ఉండక, ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ, వానకు తడుస్తూ, రోడ్లపై పిచ్చి వాళ్లలా తిరుగుతూ నిత్యం నరకం అనుభవిస్తున్న ఇటువంటి అనాథుల కోసం స్థాపించిందే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఎవరూ లేని అనాథులకు నేనున్నానంటూ ఆ పరమేశ్వరుడు ఈ పవిత్ర ప్రదేశంలో లింగ రూపంలో కొలువయ్యాడు. ఇక్కడికి వస్తున్న భక్తులు వారి కుటుంబ సభ్యుల పుట్టినరోజు వేడుకలను ఈ అభాగ్యుల మధ్య జరుపుకొని వారి కడుపు నింపుతున్నారు. అలా సత్తయ్య, మంజుల అనే తల్లిదండ్రులు వారి కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అనాథులకు అన్నదానం చేశారు. సత్తయ్య, మంజుల దంపతులు వారి కుటుంబ సభ్యులు చినకొండూరు నుండి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి శ్రీ సోమనాథేశ్వర స్వామి సేవలో తరించారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించి స్వామికి అభిషేకాలు చేశారు. అర్చకులు సత్తయ్య, మంజుల పేర్ల మీద వారి సంతానమైన వైష్ణవి పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి శశివదన్ పేర్లపై వారి గోత్రమైన గంగాధర గోత్రంపై ప్రత్యేక పూజలు చేసి గోత్రోద్భవస్య గంగాధర గోత్రోద్భవస్య సత్తయ్య నామధేస్య మంజులాధర్మత్ని నామ్నీం వైష్ణవీ నామధేస్య శశివర్ధన్ నామధేస్య మమ అనుకోండి. అక్షితలతో దీవించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం చిరంజీవి శశివదన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రక్షణాలయంలోని అనాథుల మధ్య పుట్టినరోజు కేక్ కటింగ్ చేయగా అభాగ్యులు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని సేవాశ్రమంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు స్వయంగా అన్నదానం చేశారు. అనంతరం సత్తయ్య గారు మాట్లాడుతూ, నా పేరు గడ్డం సత్తయ్య. మేము ఇక్కడ చౌటుప్పల్లో మెకానిక్ చేస్తాం. అయితే ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమం గురించి మాకు గత ఒక 10-15 ఇయర్స్ గురించి మాకు తెలిసింది. అప్పుడు మేము ఫస్ట్ చూసినప్పుడు కొద్దిగా చాలా చిన్నగా ఉండే. ఇప్పుడు ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం చాలా ఇంప్రూవ్ అయింది. దీనికి వ్యవస్థాపకుడు అయినటువంటి గట్టు శంకర్ గారికి ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు. రోడ్లెమ్మటి మతస్థిమితం లేక తిరిగిన వాళ్ళను కూడా ఇక్కడ చేర్పించి వాళ్ళ అన్ని మంచి చెడ్డలు అన్ని సౌకర్యాలు చూసుకున్న ఫస్ట్ అమ్మా నాన్న అనాథాశ్రమ సిబ్బందికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రాం ఎంచుకున్నందుకు శంకర్ గారు కూడా మరొకసారి ధన్యవాదాలు. 600 మంది అభాగ్యులకు అండగా నిలిచిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ద్వారా సేవాభావంతో ముందుకు వచ్చి తమ సహాయ సహకారాలు అందిస్తున్న మానవ దేవుళ్లకు సహస్ర నమస్కారాలు. మానవ సేవే మాధవ సేవ అని తలచి మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లి రోజు, వర్ధంతి కార్యక్రమాలను ఈ సేవాశ్రమంలో జరుపుకుని అభాగ్యుల కడుపు నింపుతున్న మీలాంటి దయగల దాతలకు శ్రీ సోమనాథేశ్వరుడు ఆయురారోగ్య సిరి సంపదలను కలగజేసి మీ జీవితాల్లో సుఖ సంతోషాలు కలుగజేస్తాడు.